నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ పెసరపప్పు కర్రీ. ఎక్కువగా మనం బీరకాయని శనగపప్పు కాంబినేషన్లో చేసుకుంటాం కదా. ఇప్పుడు పెసరపప్పు బీరకాయతో ఎలా తయారు చేయాలో చూద్దాం. పెసరపప్పు ఈ సమ్మర్ కాబట్టి బాడీకి కూడా చాలా చలవ చేస్తుంది. సో ఇది కర్రీ అన్నంలోకి, సంగటిలోకి, చపాతీ, పూరి, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. అన్నిట్లోకి ఈ కర్రీ సరిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్తే లేత బీరకాయలను తీసుకొని పైన ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఈ పీల్ చేసుకున్న పొట్టుని మనం పడేయకుండా దీంతో చట్నీ కూడా చేసుకోవచ్చు. లేదు పొట్టుతో సహా తింటాము లేతదే కదా అనుకుంటే పైన పొట్టు తీయకుండా ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ చేసుకున్నా బాగుంటుంది. ఇది లేతవి కాబట్టి లోపల గింజలు కూడా ఉండవు కాబట్టి మొత్తం కాయనంతా ముక్కలుగా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో పెసరపప్పును మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. కర్రీ మనం స్టార్ట్ చేసినప్పుడు కడిగి పక్కన పెట్టుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకొని అవి వేగాక ఆనియన్స్ తరుక్కొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చెక్క, లవంగ, యాలక మరి తక్కువ వేసుకోండి, ఎక్కువ లేకుండా జస్ట్ ఫ్లేవర్ కోసం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి పెసరపప్పుని ఇప్పుడు కడిగి పక్కన పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసేసుకొని పెసరపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు పెసరపప్పును ముందే ఫ్రై చేసి పెట్టుకొని కడిగి వేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని అలానే ఒక 2 పెద్ద సైజు టమోటా ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసుకొని మనకి టమోటా, బీరకాయ కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. కారం మీకు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ధనియాల పొడి మాత్రం ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, మరీ ఎక్కువ వేయొద్దండి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు సరిపడే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో. పెసరపప్పు మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఇలానే వదిలేయండి. లేదు అంటే ఇంకాసేపు ఉడికించుకొని చివర్లో అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి 1 నిమిషం అలా ఉడికించుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా పెసరపప్పు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు ఇలా పప్పు వద్దు అనుకుంటే కొద్దిగా గరిటెతో బాగా మెదిపేసుకున్నా సరిపోతుంది. ఇలా పప్పు ఉంటేనే అన్నంలోకి కానీ తినడానికి చాలా బాగుంటుంది. అంతే అండి, చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పప్పు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.